పెను తుఫాన్లు ఎన్నో లేచి నా ధ్వని మీద కొట్టాయి. అనేక రూపాల్లో ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా? మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా? ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది